బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజులవి. ఒక బ్రిటిష్ అధికారి ఒకరోజు ఆంధ్రాలో ఒక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుతున్నాడు. అనుకోకుండా అతన్ని ఒక భయంకరమైన విషసర్పం కరిసింది. దగ్గరలో ఎలాంటి హాస్పిటల్ సదుపాయాలు లేవు. ఆ బ్రిటిష్ అధికారికి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. క్షణాల్లో పరిస్థితి మారిపోతుంది. నాలుక బరువై మాట తడబడుతుంది. శరీరం రంగు కూడా మారుతుంది. అది గమనించిన గిరిజనులు కొంతమంది చుట్టుపక్కల ఉండే పసరు మందులు తీసుకొచ్చి పాము కాటు వేసిన చోట కట్టుకట్టారు. కానీ ఫలితం లేదు. తాను మరణానికి దగ్గరవుతున్నాడని, చనిపోవడం ఖాయమని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అతను బతుకుతాడన్న ఆశ వదులుకున్నారు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. మీరేం భయపడకండి, అతన్ని బ్రతికించే బాధ్యత నాది అంటూ ఆ వ్యక్తి పాము కాటు వల్ల నోట్లో నురగలతో చనిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ బ్రిటిష్ అధికారి చెవిలో ఏదో చెప్పాడు. పాము కాటు వల్ల రంగు మారిన శరీరం కూడా కొద్దిసేపటి తర్వాత మామూలు స్థితికి వచ్చింది. చనిపోతానుకున్న ఆ బ్రిటిష్ అధికారి కొద్దిసేపటి తర్వాత పూర్తిగా కోలుకున్నాడు. తన ప్రాణాన్ని కాపాడిన ఆ వ్యక్తికి రైల్వేలో ఉద్యోగం కూడా ఇప్పించాడు ఆ బ్రిటిష్ అధికారి. ఇదేమీ సినిమా స్టోరీ కాదు, ఒక యథార్థ సంఘటన. ఆపద్బంధవుడిలా వచ్చి ఆ బ్రిటిష్ అధికారి ప్రాణాన్ని కాపాడిన ఆ వ్యక్తి పేరు పాముల నరసయ్య. చనిపోతాడనుకున్న ఆ బ్రిటిష్ అధికారి చెవిలో ఆయన చెప్పిందే పాము మంత్రం.